ఆందోళన నియోజకవర్గంలో దళిత బంధు విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది. దీనికి సంబంధించి నేను కూడా పోలీసులతో మాట్లాడినాను. ఈ విషయంలో నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఆరోపణలు చేయడం తర్వాత వారు కూడా దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది కనుక ఇప్పుడు నా మీద వచ్చింది తీవ్రమైన ఆరోపణ. దళిత బంధు విషయంలో నాకే ప్రత్యక్షంగా 6 లక్షలు ఇచ్చినట్టు భూమి అనే వ్యక్తి చెప్తున్నాడు కనుక నేను ఈ విషయంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో నేను కనుక డబ్బులు తీసుకుని ఉంటే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను పోలీస్ అధికారులను కోరుతున్నాను. నాకే కాదు, ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఈ సమాజం ముందు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. దామోదర రాజనరసింహ తనకు ఎవరు శత్రువులు ఉండొద్దుగా నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని సమాధి చేయడానికి, ఆయనకు గట్టిగా నిలబడుతున్నందుకు మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు గత 2 సంవత్సరాలుగా. ఇప్పుడు కూడా ఈ ఆరోపణ కూడా ఆకోవలదు అని చెప్పి నేను భావిస్తున్నాను కనుక దీనికి లై డిటెక్టర్ పరీక్షలకు అందరూ సిద్ధం కావాలి. నేను దామోదర రాజనరసింహను కూడా డిమాండ్ చేస్తున్నా. దీని వెనకాల, ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి. నేను కనుక ఇక్కడ దోషినని తేలితే నాకు మా ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉంది, భూమి ఉన్నది. ఆ భూమి అయిపోయి రాస్తా. లేదు నేను దోషిని కాదని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.